హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప విషయం గురించి మీ అందరికీ చెప్దామని వచ్చాను. అదేనండి, ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. చాలామంది హనుమత్ జయంతిని జయంతి అనకూడదు అన్నారు. అలా ఏం లేదండి, జయంతి అనే అంటారు. ఎందుకంటే మనకంటే గొప్ప గొప్ప పండితులు చెప్పింది అది. వాళ్ళంత గొప్ప వాళ్ళం మనం కాదు కదా. ఇకపోతే ఈరోజు వీడియోలో హనుమత్ జయంతి విశేషం గురించి చెప్తాను. హనుమత్ జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లయితే వంశమంతా తరించిపోతుందన్నారు పెద్దలు. జయంతి చేసే రోజు గృహస్థు అయితే భోజనం చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఒక పూటైనా భోజనం చేసి తీరాలి. యతి పురుషులు అనగా సన్యసించిన వారు ఎవరైనా ఉంటే ఈరోజు భోజనం చేయకూడదు. అందరూ కాదండి, కేవలం హనుమత్ జయంతి చేసేవాళ్ళు మాత్రమే పూర్ణ ఉపవాసం చేయాలి. యతి పురుషులు. హనుమత్ జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమత్ జయంతి నాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటి ఉన్నది. అది భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవు నేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని చెయ్యాలి అని అర్థం, అంతేకాని మార్చమని కాదు. ఒకే గోత్రంలో ఉన్న కుటుంబంలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతి చెందే మహాపురుషులు మరొకరు ఉండరు. ఆయన రామనామం వినిపిస్తే చాలు తొందరగా ప్రీతి చెందిపోతారు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి, సీతారామచంద్రుల యందు అపారమైన భక్తి కలిగిన వాడు, హనుమ ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే అంటే ఎదురుపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా, వారు మీ ఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల 5 ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకువెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్క పండు మొక్క అయినా నోట్లో వేసుకున్నా మీ జన్మ తరించిపోయినట్లే. హనుమత్ జయంతికి 5 అంకెతో అంత అనుబంధం ఉంది. ఒకే జాతికి చెందిన 5 ఫలాలను ఇవాల్టి రోజున సీతారామచంద్ర ప్రభు యొక్క పాదముల యందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వారు, అంతటి వారు ఇళ్లకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే నిత్యము, నైమిత్తికము అని 2 రకాల తిథులు ఉంటాయి. సంధ్యావందనాదులు రోజు చేస్తూ ఉంటారు. నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు, వీటి యందు ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు. ఉదాహరణకు ఏకాదశి నాడు ఉపవాసం. అలా ఎందుకంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే. ఇలా చెప్పింది నేను కాదండోయ్. ఇలా ఎవరు చెప్పారంటే పరాశర సంహిత చెప్పింది. 5 అంకె మీద పండు, 5 అంకె మీద ఆకు, 5 అంకె మీద నేతి అప్పములు ఆలయంలో అర్చన చేసేవాళ్ళు సీతారామచంద్రులను నమ్ముకున్న భక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి, అరటి గెల్లలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ, హనుమ బొమ్మ కానీ, హనుమ అని రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయం ఇచ్చింది పరాశర సంహిత. అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటి పండ్లు వల్ల. కదళీ పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి ఉంది. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరు రూపంలో వస్తారు. తప్పకుండా అరటి పండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడవుతారు స్వామి.
ఈరోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తారో వారు మాత్రమే హనుమ గురించి 4 మాటలు మంచి మాటలు వింటారు. శ్రీమాత్రే నమః. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. మరొక్క మారు మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై హనుమాన్.